గోపాల్గంజ్ అనే గ్రామంలో దునియా అనే పశువుల కాపరి తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. దునియా పేదవాడు, కానీ అతను ఎంతో దయాళువు ఇంకా నిజాయితీ కలవాడు. అతని కుటుంబంలో అతని భార్య పుష్ప, పెద్ద కూతురు దీపు ఇంకా చిన్న కొడుకు రాజు ఉండేవారు. దునియా యజమాని చందన్ వద్ద బోలెడన్ని మేకలుండేవి. దునియా యజమాని చందన్ ఎంతో అత్యాశ, పిసినారి ఇంకా కోపం గలవాడు. ఒకరోజు దునియా తన కూతురు దీపుతో కలిసి అడవిలో మేకల్ని మేపడానికి వెళ్ళాడు. అప్పుడు అతని యజమాని అన్నాడు, చూడు దునియా, అడవి నుంచి వచ్చేటప్పుడు కొన్ని కట్టెలు ఇంకా గొర్రెలు తినడానికి ఆకులు తీసుకురా. పని దొంగలాగా ఉత్త చేతులతో రాకో. అలాగే అయ్యా. దునియా యజమాని చందన్ తన మేకలకి శుభ్రంగా తిండి పెట్టి వాటిని బలంగా దృఢంగా ఉంచేవాడు. దాంతో అతను ఆ మేకల్ని కసాయివాడికి అమ్మి చాలా డబ్బు సంపాదించుకోవచ్చని. కానీ అవే మేకల్లో ఒక చిన్న అందమైన మేకపిల్ల చందాతోటి దునియా కూతురు దీపుకి ఎంతో ప్రేమ ఉండేది. ఆమె చందాని తన ఒడిలోకి తీసుకుని తన చేతులతో దానికి మేత తినిపించి దాంతో కలిసి ఆడుకునేది. నాన్నా, మనం ఈ చందాని మన ఇంట్లో ఉంచుకోవచ్చా మనతో పాటు? లేదు బిడ్డ, ఇది యజమాని మేకలు. నువ్వు ఈ మేకని అంతగా ప్రేమించకో. ఎవరికి తెలుసు, ఎప్పుడైనా యజమాని ఈ మేకన కసాయి కమ్మేయచ్చు. నీ మనసు బాధపడుతుంది. లేదు నాన్న, నేను చందాకి ఏమీ కానియను. సరేనమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. మేకల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. నేను అడవి నుంచి కొన్ని ఆకులు కట్టెలు ఏరుకుని ఇప్పుడే వస్తాను. దునియా కొద్ది దూరంలో కట్టెలు ఇంకా మేకల కోసం పచ్చటి ఆకుల్ని ఏరడానికి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత అతను తిరిగి వచ్చాడు. అతను అన్నాడు, అమ్మా, సాయంత్రం అయిపోతోంది. ఇప్పుడు మనం వెళ్ళాలి, ఇంకా లేదంటే ఇక్కడ ప్రమాదం జరగచ్చు. దునియా అతని కూతురు యజమాని వద్దకి వచ్చారు. అప్పుడు దునియా యజమాని కళ్ళు అతని మేకల మీద పడ్డాయి. వాటిలో ఒక మేక తగ్గింది. అతను కోపంతో అన్నాడు, దునియా, ఇందులో ఒక మేక తగ్గింది. దాన్ని రేపు నేను కసాయికి అమ్మాల్సింది. నాకు తెలీదయ్యా, నేనైతే అన్ని మేకల్ని సమానంగానే తెచ్చాను. తప్పకుండా నువ్వు నా మేకని దొంగిలించి దాన్ని కసాయికి అమ్మేసి ఉంటావు. అదే రేపటిదాకా నాకు నా మేక లేదా 10,000 రాకపోతే చూడు దునియా, నేను నీ చర్మాన్ని ఒలిచేస్తాను. దానికి దునియా ఎంతో కంగారు పడ్డాడు. అతనికి ఏమీ తెలియట్లేదు అతను ఏం చెయ్యాలో. మర్నాడు పొద్దున్న దునియా ఇంకా అతని కూతురు మేకను వెతుకుతూ అడవికి వెళ్ళారు. కానీ వాళ్ళకి ఆ మేక ఎక్కడా దొరకలేదు. అప్పుడే దీపు కళ్ళు ఒక బంగారం మేక మీద పడ్డాయి. దాని కాళ్ళు ఒక వలలో ఇరుక్కున్నాయి. ఇంకా కొన్ని అడవి కుక్కలు దాని మీద దాడి చేస్తూ ఉన్నాయి. ఇది చూసి దీపు ఆ అందమైన బంగారు మేక ప్రాణాలు కాపాడింది. ఆ కుక్కల్ని తన్ని తగలేసి అప్పుడు అకస్మాత్తుగా బంగారం మేక మాట్లాడసాగింది. అమ్మాయి, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నీకు చాలా ధన్యవాదాలు. మేక మాట్లాడడం చూసి దునియా ఇంకా అతని కూతురు బిత్తరపోయారు. దునియా అన్నాడు, ఇదేంటి నువ్వు మాట్లాడుతున్నావు? ఇంకా నీ రంగు కూడా బంగారమే. అవును, నేనొక మంత్రగత్తెని. కాని ఒక మహాత్ముడిచ్చిన శాపం వల్ల నేను మేకగా మారిపోయాను. కాని మీరు ఈ అడవిలో ఏం చేస్తున్నారు? దునియా ఆ మేకకి తన బాధల్ని చెప్పాడు. మేక అంది, నేను మీకు సహాయం చేయగలను. నేను ఏం తింటే అది బంగారం అయిపోతుంది. నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. రేపటికల్లా మీకు బోలెడు బంగారాన్ని ఇస్తాను. దునియా మేకని తన ఇంటికి తెచ్చాడు. దానికి చక్కగా మేతని పెట్టాడు. ఆ మర్నాడు పొద్దున్న మేక ఏదైతే తిందో అదంతా బంగారంగా మారిపోయింది. అలా దునియా ఇంటి ముంగిట్లో బంగారమే బంగారం నిండిపోసాగింది. ఇది చూసి దునియా ఇంకా అతని భార్య కళ్ళు పగిలిపోసాగాయి. దునియా కొంత బంగారాన్ని అమ్మాడు. తన యజమాని అప్పుని తీర్చాడు. నెమ్మదిగా దునియా తన యజమాని కన్నా గొప్పవాడైపోయాడు. కానీ దునియా అకస్మాత్తుగా ధనవంతుడు అవ్వడానికి కారణం చందన్కి అనుమానం కలిగింది. అతనికి బంగారం మేక గురించి తెలిసిపోయింది. చందన్ ఆ బంగారం మేకని దునియా ఇంటి నుంచి దొంగిలించాడు. తన ఇంటికి తీసుకుపోయాడు. మేక బంగారం ఇవ్వడం చూసి అతను ఎంతో సంతోషించాడు. కానీ అతని అత్యాశ ఇంకా పెరిగిపోయింది. అతని భార్య అంది, ఏవండి, ఎప్పటి వరకు మనం ఈ మేకకి ఆహారాన్ని పెట్టి బంగారం కోసం వేచి చూడాలి? చూస్తున్నారుగా, మన నౌకరు దునియా మనకంటే ఎంతో ధనవంతుడైపోయాడు. ఈ విషయం ఇంకొకరికి తెలిసేలోపుగానే మనం ఆ మేకని పొట్టకోసి బంగారాన్నంతా తీసేద్దాము. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇవాళ మేకకి బాగా మేత పెట్టు. దాంతో దీని కడుపులో బోళ్ళంత బంగారం చేరుతుంది. అలా రేపు మొత్తం బంగారాన్ని మనం తీసేసుకుందాం. మర్నాటి ఉదయం చందన్ అతని భార్య ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఆ మేక దగ్గరికి వెళ్లారు. కత్తితో ఆ మేక కడుపుని కోసేశారు. కానీ వాళ్ళకి ఆ మేక కడుపులో ఒక్క బంగారం కూడా దొరకలేదు. అప్పుడు ఆ మేకలోంచి ఒక మహిళ ఆత్మ బయటికొచ్చి నవ్వుతూ అనసాగింది,
మీరిద్దరూ ఎంతో పేరాస అత్యాస గలవారు, అందుకే మీకు బంగారం దొరకలేదు. కానీ మీ అత్యాస కారణంగా నాకు శాపం నుండి విముక్తి దొరికిపోయింది. ఆ ఆత్మ అదృశ్యమైపోయింది. చందన్ ఇంకా అతని భార్య తమ అత్యాస కారణంగా తమ తల పట్టు కూసుని ఏడవసాగారు. అందుకనే అంటారు, ఎక్కువ అత్యాస చెడ్డు విషయం.